సీనియర్ మేనేజర్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా చంద్రకాంత్ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజలక్ష్మి మేడం గారు, బాబు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మన భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించి వెళ్ళారు. కానీ ఆ స్వాతంత్రం రావడానికి సుమారుగా 150 సంవత్సరాలు మనం పోరాటం చేయడం జరిగింది. మొదటి సంగ్రామం ఉద్యమం, ఆ తర్వాత 1905లో మరి గాంధీ గారు వచ్చిన తర్వాత అహింస మార్గంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయనతో పాటుగా ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కూడా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ఊర్లో కూడా, ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఏ భాష అయినా, ఏది మాట్లాడినా, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా అందరిలో ఒకటే ఉండే, మాకు స్వాతంత్రం కావాలి. ఆ తపన వల్ల ఆ రోజు పోరాటంలో ఎన్నో రకాలుగా త్యాగారు. అహింస మార్గంలో గాంధీ గారు వెళ్తే మనం ఈ అహింసావాదంలో రాదు అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పి ఒక సంస్థను తయారు చేసి, ఒక మిలిటరీని తయారు చేసి, ఆ మిలిటరీ ద్వారా నేను స్వాతంత్రం తీసుకొస్తాను భారతదేశానికి అని చెప్పి అన్ని దేశాలను తిరిగి కూడా ఒక ఆజాద్ హిందూ ఫౌండేషన్ అని చెప్పి తయారు చేయడం, ఇలా ఎంతోమంది, నెహ్రూ గారు, ప్రతి దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంతకుముందు చూసినట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఎంతోమంది రకరకాలుగా అన్ని ప్రాంతాల్లో ఏ ఒక్క భారతీయుని అడిగినా కూడా మాకు స్వేచ్ఛ కావాలి, మా ప్రాంతానికి, మా దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వారి మీద ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసిన తర్వాత చివరికి వాళ్ళు మనం చేసినటువంటి పోరాటాలకు తలొక్కి భారతదేశానికి స్వేచ్ఛ అంటే ఇండిపెండెన్స్ అనేది ప్రకటించడం జరిగింది. వాళ్ళు 1600 సంవత్సరంలో మన భారతదేశానికి వస్తే దాదాపు 300 సంవత్సరాలు మన భారతదేశాన్ని రకరకాలుగా బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ కూడా పరిపాలించారు. ఇన్ని రోజుల పాలన నుంచి మనం విముక్తులమై 1947లో మనము ఈ స్వాతంత్రం సంపాదించుకోగానే అయిపోదు, ఎలా ఉండాలి, రూల్స్ ఎలా పెట్టాలి, ఏం చేద్దామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆలోచించి మొత్తం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని మనం రాయించడం జరిగింది. అదంతా కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరందరూ కూడా కలిసి ఒక కమిటీతోటి 295 కమిటీతోటి ఒక పెద్ద రాజ్యాంగాన్ని రాసి, ఆ రోజు చూడండి 1940లో 50లో రాసినటువంటి రాజ్యాంగం ఇప్పటికి కూడా మనకు అమలు చేస్తున్నాము. 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా, అంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తూ ఉంటారు చూడండి. ఆ రాజ్యాంగం ప్రకారం ఇవాళ మనం అంతా కూడా నడుచుకుంటున్నాం. ఈ 78 సంవత్సరాల్లో చాలా ఆటపోట్లు తీసుకున్నాం మనం ఆ రోజు 1940లో మనం చూసినట్లయితే మన జనాభా 32 కోట్లు సుమారుగా ఉంది. ఇవాళ మన జనాభా 138 కోట్లు, ప్రపంచంలోనే నెంబర్ 1. అయినా కూడా ఒక జనాభాలోనే కాదు అన్నిట్లలో కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆర్థికమైనటువంటి అతిపెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉన్నాం మనం ప్రపంచంలోనే. ఇవాళ ఏ దేశం చూసినా కూడా, ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి మొన్న బంగ్లాదేశ్ ఎన్నో రకాలుగా పోరాటాలతోటి ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నారు. అదేవిధంగా శ్రీలంకలో జరుగుతూ ఉన్నాయి. ఏ దేశంలో చూసినా కూడా ఏదో రకమైనటువంటి హింసలు, ఒక శాంతి మార్గం అనేది లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉండుండొచ్చు, కానీ సంతోషంగా ప్రజలు శాంతిగా ఎక్కడ కూడా లేరు. కానీ భారతదేశంలో ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం ఎన్ని విభిన్న పరిస్థితులు ఉంటాయి, విభిన్న మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మాటలు ఉంటాయి, భాషలు ఉంటాయి, వేరువేరుగా ఎలా ఉన్నా కూడా భారతీయుడం అనే ఒక్క చిన్న ఆ భారతీయత అనే భావం మన దేశభక్తితోటి అందరం కూడా ఒకటే అవుతాం. విభిన్నంలో ఏకత్వం అనే గొప్ప మంత్రం మన దగ్గర ఉంది. అందుకనే ఈరోజు గర్వంగా ప్రతి దేశానికి కూడా గురువు ఎవరయ్యా అంటే భారతదేశం. దేశాలలో ఏ దేశంలో కూడా ఇక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే ఇవాళ మన భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళు. అటువంటి గొప్ప భారతదేశం మనకు చాలా వేదికమైనటువంటి
మనకి సంపద మనకు ఉన్నది కాబట్టి ఎంతో మంచి మహాపురుషులు కూడా జన్మించినటువంటి స్థలం మన భారతదేశం. సో అలాంటి భారతదేశంలో మనం ఉన్నందుకు నిజంగా భారతీయుడిగా గర్వించాలి. ఏదేమైనా దేశం కోసం మనం ఎప్పుడు కూడా పోరాటం చేయాలి. దేశభక్తి అనేది మనం చిన్నతనం నుంచే నేర్చుకోవాలి. మనం ఎవరమేమైనా సరే దేశం ఒకటే, మనం అందరం కూడా కలిసి యూనిటీగా ఉండాలి. ఆ యూనిటీగానే ఐకమత్యం అనేదే బలం మన భారతదేశానికి. సో ఆ విధంగా ఈ 78 సంవత్సరాల్లో క్రీడలలో కావచ్చు, సైన్స్లో కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు, అన్నిట్లలో కూడా ముందు వెళ్తున్నాం. ఇవాళ ఇంకోటి అద్భుత విషయం ఏంటంటే దాదాపు మొత్తం 137 దేశాలు ఉన్నట్లయితే సుమారు 40-50 దేశాలకు మన భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులే ఆ దేశాలకు ప్రభుత్వ అధినేతలుగా ఉన్నారు. మనం ఇవాళ అమెరికాలో ఐటీ కంపెనీలు నడుస్తున్నాయంటే మన భారతదేశమే. అంటే సైంటిస్టులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మన భారతీయులే కనిపిస్తూ ఉన్నారు. సునీత విలియమ్స్ ఇవాళ పోయి పైన మనకు అంతరిక్షంలో ఉంది, ఆమె మనం పంపించారు. మన ఇండియన్ భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహిళ ఇవాళ మరి అంతరిక్షంలో ఆమెని పంపించడం జరిగింది. మళ్ళీ తీసుకొస్తారు కూడా ఫిబ్రవరిలో. ఇలా ఎన్నో ఘనతలు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి, భారతీయుడిగా గర్వించాలి. మనం ఆర్మీ వాళ్ళని కూడా చూస్తాం చూడండి. మొన్న కూడా ఎన్నో మంది మనకు జమ్మూ కాశ్మీర్లో రకరకాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత ఆత్మ బలిదానాలు మనకు ఉన్నటువంటి మన బాటలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు మనం రోజు కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాల త్యాగాలు. వాళ్ళు ఎవడు ఏం చేసినా కూడా గుండె ధైర్యంగా వాళ్ళు ఎదురొడ్డి పోరాడుతూ ఉంటారు, ప్రాణాలను కూడా లెక్క చేయరు. అలాంటి మంచి మనకు ఆర్మీ కూడా మనకు ఉన్నది. ఇవంతా కూడా వాళ్ళు ఉండడం వల్లనే ఇవాళ మనము ఇంత హాయిగా స్వేచ్ఛగా ఫ్రీడమ్ మనకు చూడండి. మీరు ఏం మాట్లాడుకున్నా ఫ్రీడమ్, రోడ్డు మీద ఎట్లా పోయినా ఫ్రీడమే. ఇంత స్వేచ్ఛ మనకు వచ్చిందంటే మరి మనకు నాయకులు వాళ్ళంతా కూడా చేసినటువంటి కష్టం వల్లనే ఇవాళ వచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకొని దేశం ఒకటే, మనమంతా కూడా ఒకటే అన్న బహానతో ఎప్పుడు కూడా ఉండాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, పాఠశాల విషయానికి వచ్చినట్లయితే మరి గత హై స్కూల్ 2000 సంవత్సరంలో అయినప్పటి నుంచి గత 24 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు పొందుతూ ఉంటూ ఈ గత 7-8 సంవత్సరాల నుంచి చాలా మార్పులు కూడా మనం తీసుకురావడం జరిగింది. అదంతా కూడా మీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, తర్వాత మనకు వస్తున్నటువంటి డోనర్స్ వల్లనే మనం ఎంత కూడా సాధ్యమైంది. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాం. భారతదేశం మొత్తం మనం చూడలేము కాబట్టి మన ప్రాంతంలో మనం అందరం కూడా కలిసి చేయగలిగితే ఏదైనా సాధిస్తామని చెప్పి మనం ఇక్కడ నిరూపించాం. మీ తల్లిదండ్రులు కావచ్చు, మన ఉపాధ్యాయులు కావచ్చు, అందరం కలిసి ఇవాళ ఈ కౌకూర్ అనే ఒక చిన్న మరి పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒక మూల, ఒకప్పుడు మీకు 5-6 సంవత్సరాల క్రితంలో కౌకూర్ అంటే ఎవరికి తెలియదు. ఇవాళ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా కౌకూర్ అనే పాఠశాల మనకు అందరికి కూడా తెలుస్తుందండి. మొన్నటికి మొన్న మనం చేసిన యాన్యువల్ డే మనం చూసినట్లయితే యూట్యూబ్లో ఒక చిన్నగా గవర్నమెంట్ స్కూల్ డ్యాన్స్ అని కొడితే మొదట వచ్చే పాట మన కౌకూర్ పాఠశాల పాట. మీరు కావాల్సిన వీడియోస్ చూడండి. ఇప్పటికి కూడా మనం చేసినటువంటి డ్యాన్స్ మొన్నటికి మొన్న 1,70,000 వ్యూస్ సాధించింది యాన్యువల్ డేలో మనం చేసినటువంటి ప్రోగ్రామ్. ఇక్కడ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మన గ్రామంలో చూసినట్లు కూడా ఇదంతా కూడా సాధ్యమైంది అందరి వల్ల మాత్రమే సాధ్యమవుతా ఉంది. ఇవాళ మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, దాదాపు 70-80 మంది డోనర్స్ మనకున్నారు. ఇవాళ ఏ అవసరం వచ్చినా కూడా పిలవగానే మన పాఠశాలకు చేయడానికి మేము ముందున్నామని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రీసెంట్గా కూడా మనకు డాట్లా ఫౌండేషన్ బిఈ వాళ్ళు కూడా మనకు ఈ స్టేజ్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు మంచినీళ్ళు కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, బెంచెస్ కావచ్చు, కార్పెట్స్ కావచ్చు, ఏది కావాలంటే అది మనకు వస్తూ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒక పని, బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం కావాలి? మీరంతా ఏం కావాలి? ఏం చెప్తుంటాను నేను, వాట్ ఐ వాంట్ యూ. మీరు మీ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాను? చదువుకుంటాం. తర్వాత ఏం కావాలి? జాబు. అంటే ఎలా ఉండాలి జాబు? అందరూ బతికేస్తున్నారా? మనకు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో 138 కోట్ల మంది ఉన్నారంటే ఒక్కరి పేరు ఎవరినన్నా చెప్తామా మనం? ఆ మోడీ గారి పేరో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరో, లేకపోతే మన చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఏదో కొంతమంది పేర్లే చెప్తున్నాం. ఎందుకు వాళ్ళే చెప్తున్నా? వాళ్ళు గొప్ప వ్యక్తులు, ఏదో ఒకటి ప్రభావితం చేసిరు. ఆయన దేశాన్ని పాలిస్తున్నాడు, ఈయన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. లేదా మన కౌకూర్లు ఎవరైనా గొప్ప పనులు చేస్తే మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదైనా అంతే కదా. సో అలా నేను ఏమంటున్నాను, మీరు బాగా చదివి ఏం కావాలి? గొప్ప వాళ్ళు కావాలి. ఏం కావాలి? గొప్ప వాళ్ళు కావాలి.
మనం సమాజానికి మంచి చేసేటట్టుగా కావాలి. ఇవాళ మనకు సమాజం మీ అందరు కూడా చేస్తూ ఉంది. మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఇవాళ దాదాపు ఈ 7-8 సంవత్సరాల్లో మనకు మొత్తం సుమారుగా మనకు వచ్చినటువంటి నిధులు చూస్తే దాదాపు 90 నుంచి 95 లక్షల నిధులు మాకు రావడం జరిగింది. సో దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్. అదొక రోజులో ఒక గంటలో అయ్యే పని కాదు. అన్నీ మనం అంతమంది డోనర్స్ మనకు చేశారు అంటే మనం కూడా తిరిగి సమాజానికి ఏదైనా ఇవ్వాలి. మీరు కూడా గొప్ప వాళ్ళు కావాలి. గొప్ప వాళ్ళు అంటే గొప్ప గొప్ప జాబ్స్ చేయాలి. ఏదో మామూలుగా చదివితే కాదు, కష్టపడి చదవండి, ఫ్యాషనేట్గా చదవండి, కసితో చదవండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే కండి. నేను అందరూ ఇదే కావాలని అంటలేను. మీకు ఏ ఫీల్డ్లో ఇష్టమో, మీరు ఆర్మీ మెన్ అవుతారా, టీచర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేకపోతే ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, ఐఆర్ఎస్ అవుతారా, చాలా మార్గాలు ఉన్నాయి. మన సంకల్పం నేను మంచి చేయాలన్న ఒక కోరిక మనకున్నట్లయితే ఏదైనా మనం చేయగలుగుతాం. ఆ విధంగా మీరందరూ కూడా తయారు కావాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాను, రాబోయే 5-10 సంవత్సరాల్లో కౌకూరు నుంచి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఎవరో ఒకరు తప్పకుండా తయారవుతారు. ఆ నమ్మకం నాకుంది. మీరందరూ కూడా ఆ విధంగా తయారు కావాలి. ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు మీకు ఉంది. ఆ విధంగా తయారు కావాలి. ఇవాళ మీకు చూసినట్లయితే సూర్య అన్న కూడా మీకు అందరు కూడా తెలుసు, ఇక్కడే చదువుకున్నాడు 10 సంవత్సరాల క్రితం. మళ్ళీ వాడు ఇవాళ ఒక మంచి ఫోటోగ్రాఫర్గా పేరు సంపాదించాడు. ఇవాళ మనకు కూడా మీకు అందరు కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఈవెంట్ను కూడా ఇవాళ మనకు అతను తన ఖర్చులతో పెట్టుకొని ఇక్కడ మనకంతా వీడియో ఫోటోలు తీసి యూట్యూబ్లో పెడతా ఉన్నాడు. దానివల్ల మనకి ఇలా కౌకూరు పాఠశాల అనేది అందరికీ కూడా తెలుస్తూ ఉంది. సో మన వెనకాల ఎంతో మంది పనిచేస్తూ ఉన్నారు. చిన్న ఉదాహరణ, ఇంకా చాలా మంది మనకు బాబా అంకుల్ ఇంతగా వచ్చాడు, వాళ్ళ కూతురు ఇవాళ ఒక విఆర్ఏ ఉద్యోగం సంపాదించింది. సో అట్లా మీరు ఇంకా ఏదైనా చేసి, ఎందుకంటే మనం ఎప్పుడైతే గొప్పగా ఉంటామో అప్పుడే సమాజానికి ఏమైనా చేస్తాం. మనమే బాగా లేకుండా ఉంటే మనం ఏం చేయలేము. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది బాగా చదువుకోండి. నెక్స్ట్ మంచి ఉద్యోగాలు కానీ మంచి హోదా ఏదైనా కావచ్చు. ఆ విధంగా అయిన తర్వాత మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి పడుకుంటాం, హాయిగా దొరకొచ్చు ఏం చెప్పి. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళంతా కూడా సమాజం కోసం, సొసైటీ కోసం, ముఖ్యంగా పిల్లల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ మేము మా చుట్టుపక్కల ఏదైతే ఒక పాఠశాల కానీ ఏదైనా ఉంటే వెళ్తామని చెప్పి ప్రత్యేకంగా నన్ను అడిగి పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చారు. భరత్ గారు, చంద్రకాంత్ గారు, నిజంగా హ్యాట్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది స్కూల్. అండ్ మరి మీరందరూ కూడా ఇంకా మనకు ఉన్నటువంటి మీకు ఎన్నో నిదర్శనాలు, మనకు ఎంతోమంది వ్యక్తులు కూడా మన పాఠశాలకు నేను తీసుకురావడం జరిగింది. వీరందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే కాలంలో మీరు కూడా ఆ విధంగా అవుతారని. తర్వాత మెయిన్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి టాస్క్ 10th క్లాస్. సో 10th క్లాస్ ఎవ్రీ ఇయర్ అయితే మనకు 80% వస్తుంది. కానీ నా కోరిక ఏముందంటే ఏం కావాలి, 100% కావాలి. అందులో మళ్ళీ ఏం కావాలి, అందరు పాస్ అయినా కూడా 10కు 10 కావాలి. సో 10కు 10 అనేది కావాలి. కాబట్టి ఇప్పటి వరకు మన పాఠశాల సాధించలేదు. ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కష్టపడి చదవండి. ఆల్రెడీ మనకు స్పెషల్ క్లాసెస్ మా ఉపాధ్యాయులు నిజంగా హ్యాట్సాప్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు మొన్న ట్రాన్స్ఫర్స్లో, కానీ నేను కొత్తగా అననండి, మా వాళ్ళు అంతా కూడా మా టీచర్సే. వాళ్ళు మొన్న జూన్లో మా దగ్గరకు వచ్చినప్పటికీ కూడా జిల్లాలో ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు. మా పాఠశాలలో మాత్రం మా పిల్లల కోసం మాత్రం ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా స్పెషల్ క్లాసులు చెప్పుకొని మార్నింగ్ 6 o'clock మేము కూడా క్లాసెస్ స్టార్ట్ చేసాం మొన్ననే. కాబట్టి మీ అందరికీ కూడా మన టీచర్స్ కానీ అందరూ కూడా మీ వెనకాల ఉన్నాం. బాగా కష్టపడండి. మీకు ఏం కావాలన్నా ఇచ్చే డోనర్స్ ఉన్నారు. మీకు ఏం కావాలో అడిగితే చాలు, అవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. కాబట్టి మీరు ఆ విధంగా కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.